ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జగన్ తిరుమల పర్యటన రద్దయింది. హిందూ సంఘాల ఆగ్రహం, రాజకీయ పక్షాల హెచ్చరికలతో చివరి నిమిషంలో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తన పర్యటనకు అనుమతి లేదన్నారని, అసలు అనుమతే ఇవ్వలేదంటూ ఎప్పటిలానే అబద్ధాలు చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనతో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. దీంతో దిద్దుబాటు చర్యను ప్రారంభించిన వైసీపీ శనివారం రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయితే జగన్ తిరుమల పర్యటన ఖరారవగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. హైందవేతరుడైన జగన్ తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని అటు మఠ, పీఠాధిపతులతో పాటు హిందూ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. జగన్ డిక్లరేషన్ సమర్పించకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అయితే ఈ విషయాన్ని జగన్ పక్కన పెట్టి తన పర్యటనకు అనుమతి రద్దు చేశారని మరోసారి అబద్ధం చెప్పారు. అయితే జగన్ పర్యటన రద్దు వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. బీజేపీతో పాటు ధార్మిక సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా తాము నిరసన చేసి తీరుతామని చెప్పారు. దీంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి భక్తులు తిరుపతికి భారీగా చేరుకున్నారని తాడేపల్లి ప్యాలెస్ కు సమాచారం అందింది. తిరుపతికి వెళ్తే తిరుమల వెళ్లేలోపు నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని తిరుపతి వైసీపీ నేతలు కూడా జగన్ కు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, ఇప్పటికే లడ్డూ కల్తీ జరిగిందని భక్తులు నమ్మడమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టడం, ఇది వైసీపీకి సెట్ బ్యాక్ అయిందని తెలిసిపోయింది. ఇప్పుడు తిరుమల వెళ్లి డిక్లరేషన్ ఇవ్వకపోతే అది మరింతగా పార్టీని, తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతుందని తెలుసుకున్న జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వెళ్లాలని భావించినప్పటికీ ఎవరైనా ఆపితే బాగుంటుందని, దీంతో ఇష్యూను డైవర్ట్ చేయొచ్చని భావించారు. అయితే ప్రభుత్వం ఆయన్ను ఆపవద్దని చెప్పడమే కాకుండా తిరుమల వరకు రానిచ్చి డిక్లరేషన్ మాత్రమే అడగాలని స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న జగన్ తిరుపతిలో తాజా పరిస్థితిని ఆరా తీశారు. అక్కడ నిరసనలు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలియడంతో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు వేసి తప్పుకునే ప్రయత్నం చేశారు. చివరకు అది కూడా బూమ్రాంగ్ అయింది. ఇదిలా ఉంటే ఈలోపే తిరుమల కొండపై జగన్ పర్యటనకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రైవేట్ అతిథి గృహంలో ఆయనకు బస కూడా ఏర్పాట్లు చేసింది. అయితే జగన్ అన్యమతస్థుడు కావడంతో ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. మరోవైపు తిరుమలలో ఆందోళనలు, నిరసనలతో అప్రమత్తమైన పోలీసులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తానికి తిరుమల డిక్లరేషన్ వివాదం, ఆందోళనల నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకోవడంతో అటు టీటీడీ అధికారులతో పాటు ఇటు పోలీసులు సైతం రిలాక్స్ అయ్యారు.